వైద్య కళాశాలల స్కామ్ లో వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్, సజ్జల, పెద్దిరెడ్డిలకు హరిప్రసాద్ అత్యంత సన్నిహితుడు. ఇతను చెన్నై కేంద్రంగా అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఎన్ఎంసీ అధికారులతో హరిప్రసాద్ కు సత్సంబంధాలున్నాయి. కన్సల్టెంట్ పేరుతో దళారీ అవతారమెత్తిన హరిప్రసాద్ కోట్ల రూపాయలు సంపాదించినట్లు సీబీఐ విచారణలో వెలుగులోకొచ్చింది. ఇతను గత ఎన్నికల్లో కదిరి వైసీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. వైద్య కళాశాలల స్కామ్ లో వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్, సజ్జల, పెద్దిరెడ్డిలకు హరిప్రసాద్ అత్యంత సన్నిహితుడు. వివరాలను సురేష్ అందిస్తారు. సురేష్, దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మెడికల్ కళాశాలల స్కామ్ లో డాక్టర్ బత్తల హరిప్రసాద్ రింగ్ మాస్టర్ గా సిబిఐ అధికారులు నిగ్గు తేల్చారు. నెల్లూరు నారాయణలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన బత్తల హరిప్రసాద్ ఏ రోజు కూడా వైద్యం చేయలేదంటూ కూడా తెలుస్తుంది. ఈ రోజు కూడా ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసినప్పటికీ రోగులకు వైద్య సేవలు అందించలేదు. కేవలం మెడికల్ కళాశాల యాజమాన్యాలకు ఏదైతే ఎన్ఎంసీ అధికారులు, జాతీయ వైద్య మండలి అధికారులకు మధ్య బ్రోకర్ గా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలు గడించారన్న అభియోగాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాల స్కామ్ పైన సిబిఐ అధికారులు 36 మందిపై కేసు నమోదు చేశారు. అందులో ముఖ్యంగా ఏదైతే మెడికల్ కళాశాలలతో పాటు ఎన్ఎంసీ అధికారుల మధ్య బ్రోకర్ గా వ్యవహరించారన్న అభియోగాలపైన ఇప్పటికే సిబిఐ వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ గారి కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరు చెందిన సిబిఐ బృందం ఈ నెల 1వ తేదీన కదిరి మండలం కుమ్మరవాండపల్లిలోని బత్తల హరిప్రసాద్ నివాసంపై దాడులు నిర్వహించారు. దాదాపు 24 గంటల పాటు సోదాలు నిర్వహించారు. అయితే ఆ సోదాల్లో భాగంగా కొన్ని కీలకమైన రికార్డులతో పాటు వివిధ ఈ స్కామ్ సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు సేకరించారు. సిబిఐ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ కూడా హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికి వరకు కూడా హరిప్రసాద్ సిబిఐ అధికారుల విచారణకు హాజరు కానట్టుగా కూడా తెలుస్తోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.